తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి తమ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఇప్పుడు తుది తీర్పు వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరితగతిన అంటే చాలా తొందర కాలంలో అంటే 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడినటువంటి ఏదైతే ధర్మాసనం ఉందో అది ఆదేశాలు ఇవ్వడంతో ఈ అంశంపై ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికర అంశంగా అయితే మారింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ 3 నెలల్లో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే స్పీకర్కు డెడ్ లైన్ విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అనే ఒక ప్రశ్న కూడా రావచ్చు. ఖచ్చితంగా నిర్దేశిత సమయం చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పే అధికారం ఇక్కడ సుప్రీంకోర్టుకు ఉంటుంది. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్లకు డెడ్ లైన్ పెట్టే అధికారం ఇక్కడ సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా ఉంది. నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ కోర్టులు చెప్పొచ్చు. కానీ అంతిమంగా నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఇక్కడ స్పీకర్కు మాత్రమే ఉంటుంది. అసలు ఏం జరిగింది గతంలో అనేది మనం విశ్లేషించుకుంటే బీఆర్ఎస్ తరపున గెలిచిన కాంగ్రెస్ పార్టీలోకి మారారంటూ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లపైన నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్లు దాఖలు చేశారు. దీంట్లో మనం ఎమ్మెల్యేల విషయం మాట్లాడుకుంటే దానం నాగేందర్ ఖైరతాబాద్, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి, తెల్లం వెంకట్రావు భద్రాచలం, కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్, కాలే యాదయ్య చేవెళ్ళ, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పి బీఆర్ఎస్ గతంలో స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఆ ఫిర్యాదులో అయితే పేర్కొంది. ఈ ఫిర్యాదు పైన నిర్ణయం తీసుకోవడంలో ఇక్కడ స్పీకర్ జాప్యం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ముందుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తే దీనిపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్దేశిత సమయంలోగా చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పి అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు. 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా కేసులాగా తీసుకుంటామని చెప్పి 2024 సెప్టెంబర్ 9న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇక్కడ తెలిపింది. అయితే దీనిపైన స్పీకర్ కార్యాలయము డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. సహేతుకమైన సమయంలోగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి 2024 నవంబర్ 22న తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇక్కడ స్పష్టం చేసింది. అయితే ఇక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఈ తీర్పు పైన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న తుది తీర్పును ఇక్కడ రిజర్వ్ చేసి జూలై 31న తీర్పును అంటే ఈరోజు వెలువరించింది. గత ఏడాది నవంబర్ 22న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతున్నామని, 3 నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని, ఏ ఎమ్మెల్యే పైన విచారణను దీర్ఘకాలం పాటు ఇక్కడ పెండింగ్లో పెట్టకూడదని తన తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఇక్కడ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ రానున్న 3 నెలల్లోనే 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికకి ఇక్కడ బీఆర్ఎస్ సిద్ధమవుతుంది, బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందరూ సిద్ధం కావాలని ఆయన ఒక మెసేజ్ కూడా పాస్ చేశారు. దీనిపై స్పందించినటువంటి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, సుప్రీంకోర్టు తీర్పుని ఇక్కడ మేము గౌరవిస్తున్నాము, స్పీకర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా కూడా తెలంగాణ అసెంబ్లీలో ఎవరి బలం ఎంత ఉంది అనేది మనం చూస్తే ముందుగా తెలుసుకుంటే కనుక తెలంగాణ అసెంబ్లీలో 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 64 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ నుంచి ఒకరు గెలిచారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించడంతో ఆ పార్టీ బలం అనేది ఇక్కడ 65కు పెరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టోటల్గా 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా కంటోన్మెంట్ స్థానం కోల్పోవడంతో మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలం అనేది 28కి తగ్గినట్టయింది. అయితే ఇక్కడే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మెయిన్గా చర్చకు వస్తున్నాయి. వారు పార్టీ మారనే లేదు, అభివృద్ధిలో కలిసి వచ్చామని చెబుతున్నారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి మార్చిలో అసెంబ్లీలోనే ప్రకటించారు. అయితే పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ప్రచారాన్ని ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఖండిస్తూనే వచ్చారు. ఏదైతే 2014, 2018లో బీఆర్ఎస్లోకి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారిన విషయాన్ని వాళ్ళు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో మరి ఏం జరిగింది అంటే, తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ పార్టీ ఫిరాయింపులు అనేది కొత్త విషయం ఏం కాదు. 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయి తగిన మెజార్టీతో 2 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడినా కూడా అధికార పార్టీలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులని ప్రోత్సహించాయి. ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 66 మంది ఎమ్మెల్యేలలో 23 మందిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ వైపు తిప్పుకోగలిగింది. ఇక తెలంగాణలోనేమో అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీ 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభాపక్షం మొత్తాన్ని కూడా తమ పార్టీలో విలీనం చేసుకుంది. మొదట 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్తే ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్ని కోరడం, ఆయన దాన్ని ఆమోదించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 15 సీట్లు గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ తరపున 4 ఏళ్లు గడిచేసరికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్యలు మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేలుగా మిగిలారు. ఇక తెలంగాణలో 2018 ఎన్నికల్లో గెలిచిన 2 టీడీపీ ఎమ్మెల్యేలు అయినటువంటి సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ఇద్దరు కూడా తమను కూడా పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ను కోరడంతో ఆ విలీనం కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక 2018 ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే దాంట్లో దశల వారీగా 16 మంది ఎమ్మెల్యేలను ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని మొత్తాన్ని కూడా టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు అప్పటి స్పీకర్ కూడా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సభ్యులు 3 అసెంబ్లీలో మిగిలారు. ఇక గతంలో బీఆర్ఎస్లోకి తెలుగుదేశం, కాంగ్రెస్ శాసనసభా పక్షాలు విలీనం జరిగింది. అయితే ఇక్కడ మనం వాటిని ఫిరాయింపులుగా భావించకూడదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చూసుకుంటే 3/2 మంది ఎమ్మెల్యేలు గనక పార్టీ మారినప్పుడు అది శాసనసభాపక్ష విలీనం అవుతుంది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఈ విలీన ప్రక్రియకు ముందే అప్పటి స్పీకర్కు విజ్ఞప్తి చేశామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ కూడా చెప్తుంటారు. అయితే కాంగ్రెస్ నుంచి 4-5 ఎమ్మెల్యేలు పార్టీ మారగానే అనర్హులుగా ప్రకటించాలని వీళ్ళు కోరారని, కానీ ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చేరడంతో విలీనమైనట్టుగా ప్రకటించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇప్పటికీ కూడా చెప్తుంటారు. అయితే రాజ్యాంగంలో ఎక్కడా కూడా లెజిస్లేచర్ పార్టీ అనేది ఉండదు. రాజకీయ పార్టీ విలీనం ఉంటుంది కానీ లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేది ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లెజిస్లేచర్ పార్టీ విలీనాన్ని ఇక్కడ తప్పుగా అన్వయించారు. లెజిస్లేచర్ పార్టీ అనేది కేవలం అసెంబ్లీకి పరిమితమైన వ్యవహారం. పార్టీ విలీనం అంటే ఆ తర్వాత ఆ పార్టీ అనేది ఉండకూడదు. అంటే గతంలో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో ఇక్కడ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో ఎలా విలీనం చేశారో అలాగా పార్టీ విలీనం ఉంటుంది. కానీ విలీనం తర్వాత కూడా ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అంటే గనక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి పార్టీని విడిచినా లేదా చట్టసభల్లో ఓటింగ్ సమయంలో పార్టీ నాయకత్వం ఆదేశాలని ధిక్కరించినా కూడా ఫిరాయింపులకు పాల్పడినట్టు ఇక్కడ పరిగణిస్తామని, పార్టీ ఫిరాయింపులపైన కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని సవరణ చేసి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు గనక పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హులయ్యేలా చట్టం తెస్తామని చెప్పింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి తాము అడుగుతున్నామని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఫిరాయింపులకు పాల్పడడం, ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే జరిగిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పెంచి ప్రోత్సహిస్తుండడం చూస్తుంటే కనుక ఇక్కడ రాజకీయాల్లో పూర్తిగా మాట మీద నిలబడే ప్రసక్తి మాత్రం కనిపించడం లేదు. టోటల్గా ఇక్కడ ఈ 3 నెలల్లో అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడు,
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తాడా లేదంటే అలాగే కొనసాగిస్తాడా అనేది మాత్రం సస్పెన్స్గానే నెలకొంది.